మీలాంటి వాళ్ళు ఇంకా మంచి సినిమాలు తీయాలి యాక్చువల్లీ. రాకేష్ గారు, మీకు గివెన్ అ ఛాన్స్ ఏ డైరెక్టర్తో మీరు పనిచేయాలనుకుంటున్నారు? నాకు విరించితోనండి మళ్ళీ. నిజంగా నాకు హోల్ హార్టెడ్గా లైక్ ఇట్స్ కమింగ్ ఫ్రమ్ డీప్ ఇన్ సైడ్. నాకు విరించితోనే ఇంకా అలా చూస్తున్నాను ఇంకా, ఎందుకంటే ఈ సినిమా జస్ట్ స్టార్ట్ అయ్యేలాగా చూసుకుంటున్నాను. నేను నాకు కనెక్ట్ అయ్యాడు యాజ్ అ డైరెక్టర్, యాజ్ అ పర్సన్ కూడా. ఇంకా మంచి స్టోరీస్ చెప్పచ్చని నా నమ్మకం. ఇంకా చాలా చాలా కమర్షియల్ సినిమాలు, మంచి సినిమాలు చేస్తూ మధ్యలో కూడా మనం చేయాలి. మీ ఆర్కైవ్స్లో, మీ పెండింగ్ లిస్ట్లో మంచి స్టోరీస్ ఉన్నాయా లేకపోతే? ఉన్నాయండి, చాలా ఉన్నాయి. ఓకే. ఇప్పుడే కార్లో చెప్తూ వచ్చాడు ఒకటి. మీ ఫేవరెట్ హీరో? నా ఫేవరెట్ హీరోనా చిరంజీవి గారు ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ హీరోస్. అమితాబ్ బచ్చన్. రాకేష్ గారు, మీ ఫేవరెట్ హీరో? నాకు ఇండస్ట్రీ ముందు ఉండేవారండి హీరోస్. ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత అసలు ఫ్యాన్స్ ఏమీ లేదు నాకు. నిజంగా బయట నుంచే అది ఒక బయట ఉంటేనే బాగుండేదేమో అనిపించేది నాకు అప్పుడప్పుడు. అయ్యో. సరే ఇక్కడ వచ్చిన తర్వాత నాట్ ఇన్ అ రాంగ్ వే, నేను దగ్గరగా వచ్చేసా కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రభాస్ గారు, ఒకప్పుడు ఛత్రపతి చూసినప్పుడు వావ్ అనుకునేవాడిని ఆ స్క్రీన్ మీద. ఎప్పుడైతే ఆయనతో పనిచేస్తాం ఆల్మోస్ట్ లైక్ రీచబుల్, లైక్ మాట్లాడచ్చు, ఏమన్నా అడగచ్చు. సో నాకు తెలిసి దూరంగా ఉంటేనే మనకు ఒక ఫానటిక్ ఆ క్రేజ్ ఉంటుంది. దగ్గరికి వచ్చేసిన తర్వాత ఇంకా మనకి అది తగ్గచ్చు పోవచ్చు కూడా. తగ్గచ్చు పోవచ్చు. సో ఇప్పుడు ఇది తొందరగా ఓటీటీలో రిలీజ్ అయితే వచ్చే నష్టమే ఉంటుంది యాక్చువల్గా. సో మీ ప్లాన్ ఏంటంటే థియేటర్స్ కోసం ఇంకా వెయిట్ చేస్తారా వెంటనే ఓటీటీలో? ఐ థింక్ ఓటీటీ ఈజ్ ఆల్సో డిఫికల్ట్ జాబ్ ఫర్ యూ. ఓటీటీ కూడా ప్రయత్నాలు మొదలు పెట్టాము. సో ఎక్కడ అవుతుందో ఇంకా తెలియదు, కానీ జరుగుతున్నాయి ప్రయత్నాలు అన్నమాట. ఓకే. బట్ ఓటీటీ వాళ్ళకి ఏంటంటే అది చాలా మంచి ఆపర్చునిటీ, ఎందుకంటే ప్రాబ్లీ అంతమంది చూడకపోవచ్చు ఈ సినిమా, ఓటీటీలో తప్పకుండా చూస్తారు వాళ్ళు. అండ్ ప్రో ఐడియాలజీ ఇంక్లైండ్ వాళ్ళు చూస్తారు, యాంటీ ఐడియాలజీ ఇంక్లైండ్ వాళ్ళు కూడా చూస్తారు. ఏదైతే ఓటీటీలో వస్తుందో వాళ్ళకి యాక్చువల్గా చాలా బెనిఫిషియల్ ఇది. అండ్ ఐఎమ్ ష్యూర్ సమ్ గుడ్ ఓటీటీ విల్ పిక్ దిస్ అప్. లెఫ్ట్ బ్యాచ్ మొత్తము కూడా ఏబీవీపీ ఆర్ఎస్ఎస్ని టెర్రరిస్ట్ అనే బ్యాచ్లో ఉన్నారు. ఈ సినిమా చూసిన తర్వాత వాళ్ళకి టైట్ స్లాప్ లాంటి ఎలిమెంట్స్ ఉంటాయి? గ్యారంటీ ఉంటాయి, సినిమాలో చాలా ఉంటాయండి. విరించి వర్మ గారు ఎంతో కష్టపడి ప్రొడక్షన్ వాల్యూస్ పెట్టి, మీరు ఎంతో హోంవర్క్ చేసి ఎంతో కష్టపడి విత్ లాట్ ఆఫ్ ఆస్పిరేషన్స్ ఈ సినిమాని తీశారు. దీనికి అన్ని విధాలుగా సపోర్ట్ రావాలని, ఇది కూడా స్లోగా ఒక బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా జనాలు ఈ సినిమా ఎక్కడుందని వెతుక్కుని చూడాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.